అమ్మా. పేరు వెంకటేష్ అమ్మ. కూరగాయలు అమ్ముతామా మొన్న మార్కెట్లో. ఏం లేదు దందలు ఏం లేవమ్మా, చాలా వేస్ట్ దందలు ఏం లేవు. గవర్నమెంట్ పరిపాలన కూడా ఏం బాగాలేదు. ఏం చేసినా అది చేస్తా ఇది చేస్తా అంటే ఇంతవరకు నాకు ఉంటూ అని పింఛన్ రాలే. 3 నెలలు పిల్లి పింఛన్ అవుట్ అయిపోయింది. పింఛన్లే ఇస్తలే. 3 నెలలు రాలేదు. రాపించుకున్నాము, అంత సక్సెస్ అయింది. ఈ నెల వస్తా, ఆ నెల వస్తా, ఈ నెల వస్తా, ఇంతవరకు రాలేదు. అంటే రాలేదు. నా గురించి నాకైతే రాలేదు. కరెక్ట్ అడ్రస్ ఇచ్చినాము, కరెక్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు. పాతదే కేసీఆర్ ఉన్నప్పుడే రాయించుకున్నాము. ఒకసారి వచ్చింది, మళ్ళీ ఆయన గెలవగానే ఆయన ఓడిపోగానే రాలేదు. మళ్ళీ తీసేసి పాలన ఏం బాగాలేదు. ఏం వేస్ట్. సన్న బియ్యం ఇస్తుంది, వండుకొని తెస్తే కిలో వండి చూసినాము. అర్ధ కిలో వండినాం, కిలో వండలేం కాదు. వండి చూసి ఇంత దొడ్డు బియ్యం, ఇంత దొడ్డు అన్నం. అది మన ఈ వంకాయలు అంత దొడ్డు, క్యారెట్ లాగా దొడ్డుగా అవుతుంది అన్నం. అది ఏమో సన్న బియ్యం అంటే సన్న బియ్యం కావమ్మా, అది వేస్ట్. అది అన్ని అబద్ధాల పరిపాలన. మేము సన్న బియ్యం ఇస్తున్నామని బాగున్నాయని ఆయన అటు పోయిన కాడ అన్నం తిన్నాడు. ఆయన పోయిందని ఆయన సన్న బియ్యం పెట్టి ఆయన గురించి పేరు రావాలని ఆయనకి ఇష్టం ఉన్నోళ్ళు అన్నం అట్లా చేసారు. ఆయన వేరే బియ్యం అవి ఆయనకి ఇష్టం ఉన్నోళ్ళు. ఇప్పుడు మాకు ఎవరు ఇష్టం లేదు, కేసీఆర్ ఇష్టం లేదు, ఇవ్వలేదు. ఆయన కేసీఆర్ కొన్ని పరిపాలించింది మంచిగా. కరెంటే కానీ నీళ్ళే కానీ ఈ రేషన్ ఆ దొడ్డు బియ్యమైనా కరెక్ట్ నెలకు మంచిగా వచ్చింది. మళ్ళీ పింఛన్లు మంచిగా వచ్చినాయి. అన్నీ ప్రతి ఒక్కటి మంచిగా వచ్చినాయి అమ్మా. ఒక 2-3 దాంట్లోనే ఫెయిల్ అయ్యింది కేసీఆర్, కానీ ఆయన పరిపాలన అంతా బాగుండే. ఆయన కేసీఆర్ పరిపాలన అంతా మంచిగానే ఉండే. వాళ్ళు 2-3 దాంట్లోనే ఆయన దళిత బంధు ఏదో, అది మేము దళిత బంధు ఏం కాదు, మేము బీసీ మాది, కానీ చెప్తారు మాకు దళిత బంధు అవసరం లేదు. ఆయన కొంచెం మాసంటి గరీబ్ కట్టేయండి అన్నీ చేసింది, కానీ అది ఒకటి దళిత బంధులో పోయినాయి. అన్నీ మంచి పనులు చేసి కేసీఆర్ ప్రతి ఒక్కటి మంచి పని చేసి. ఆయన 4-5 పనులు, కరెంటు ఒకటి చెప్పింది చెప్తున్నాం. మళ్ళా కరెంటు, బియ్యము, ఇక ఊళ్ళ పంటి రైతు బంధు ఏదో అదో అయినా మంచిగా చేసి ఆయన ఊహించుకుంటే కదమ్మా. ఇప్పుడు మాసంటి గరీబుల ఇప్పుడు ప్రజల మనసులకేం రావాలి, ప్రజల మనసులకేం తీసేది కదా ఆయనని. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా మంచి పనులు చేసిండు. మేము మేము ఉన్న ఓటు వేయాలనుకుని వేసినాం కాంగ్రెస్. ఏదో మంచిగా వస్తారు, మంచిగా చేస్తారు, మంచి పరిపాలన. ఈ 10 ఏళ్ళ అంటే ఏం చేయాలి? ఆయన ఉన్నప్పుడే మంచిగా చేసి. ఆయన ఉన్నప్పుడే పద్మారావు మా ఏరియాకి పద్మారావు వస్తారు. పద్మారావు చాలా మంచి పనులు చేసి, చాలా మంచి మనిషి. ఆయన మంచి పనులు చేసి పద్మారావు. టీఆర్ఎస్ దాంట్లో, ప్రభుత్వం దాంట్లో పద్మారావు చాలా మంచి ఆయన.